హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఘ్నేష్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య సంగం రెడ్డి. ఈరోజు కెమెరా ముందుకు రావడానికి కారణం ఏమిటంటే, ఇదివరకే మేము విఘ్నేష్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి లిరిక్స్ మరియు ట్యూన్ చేయడం, మీకు లైవ్లో చూపించడం, వినిపించడం జరిగింది. ఇప్పుడు ఆ లిరిక్స్ ట్యూన్స్ నుంచి 2 సాంగ్స్గా సెలెక్ట్ చేసి డెవలప్ చేసి స్టూడియో వర్షన్ వరకు తీసుకెళ్లి పాడడం జరిగింది. అలాగే పాడిన పాటల్ని మన ఛానల్ అయినటువంటి విఘ్నేష్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని ఎంతగానో మీరు ఆదరించి, ప్రోత్సహించి, అభిమానించి మాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. అందుకు మీకు చాలా 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 థ్యాంక్స్ అండి. అందులో ఫస్ట్ సాంగ్ వచ్చి సీసారామ గుడి, అంటే మన మందు బాబులు, అయితే వాళ్ళు ఎలా తాగుతారో, ఎలా బిహేవ్ చేస్తారో, వాళ్ళ ప్రవర్తన తాగినప్పుడు, తాగిన తర్వాత కానీ, తాగుతున్నప్పుడు కానీ ఎలా ఉంటుందో ఆ నేపథ్యాన్ని ఒక జానపదం, చక్కని మన పల్లెటూరు జానపదంతో ఉండాలనే విధంగా దాన్ని ఒక సందేశాత్మకంగా ఒక పాట రూపంలో చిత్రీకరణ చేసి స్టూడియో వర్షన్లో రాసి స్టూడియో వర్షన్లో అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే రెండవ సాంగ్ మా ఊరి జాతరలో మాయదారి గుంట, అంటే అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూరు ప్రేమ కథను బావ మరదల మధ్య ఉండే చిలిపి సరసాలు, ఇటువంటి నేపథ్యాన్ని, పల్లె ప్రేమను చక్కగా ఆ పాటలో పొందుపరిచి వీడియో రూపంలో అది కూడా స్టూడియో వర్షన్ చేసినాము. తరువాత ఈ పాట కూడా మనకి త్వరలో కవర్ సాంగ్, అంటే వీడియో సాంగ్గా రాబోతుంది. ఇవి కూడా ఏ విధంగా అయితే మమ్మల్ని ఆదరించి అభిమానించారో ఇది తర్వాత కూడా మమ్మల్ని ఇదే విధంగా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. కాబట్టి మరికొన్ని ట్యూన్స్, లిరిక్స్ మీకోసం ఈరోజు వినిపించడానికి కెమెరా ముందుకు మళ్ళీ వచ్చాము. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఇంక లేట్ వద్దు ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఒక నేపథ్యం, అంటే ఒక కాన్సెప్ట్ అనమాట, ఏదైనా ఒక థీమ్, అంటే ఒక మెసేజ్, ఒక పాట అని, ఒక కథ అని, చివరికి వచ్చేసరికి అందులో ఒక భావం, ఒక అర్థం అనేది ఉంటుంది. కాబట్టి మేము అదే అర్థాన్ని తీసుకొని ఒక పాటను కానీ, ఒక లిరిక్ కానీ, ట్యూన్ కానీ ముందుగా మేము ప్రిపేర్ చేసుకుంటున్నాం. కాబట్టి ప్రస్తుతానికి ఈ ట్యూన్ ఎలా ఎంచుకున్నామంటే, ఒక మేనత్త కొడుకు, అలాగే మేనమామ కూతురు. మేనమామ కూతురు అయినటువంటిది వాళ్ళు వ్యాపార నిమిత్తం దూరంగా పట్టణం పోయి సెటిల్ అవుతారనమాట. సెటిల్ అయిన తర్వాత ఇప్పుడు స్వగ్రామానికి పండగలకి, పబ్బాలకి, ఇటువంటి ఊర్లో అయ్యే గ్రామ దేవతల పండుగలకి, జాతరలకి, ఇటువంటికి ఆ అమ్మాయి అనేది ఊరు రావడం జరుగుతుంది. మేనత్త కొడుకు అయినటువంటి తన మేనభావం చూసి ప్రేమ ఎలా ఉంటుందో, ఈ తను ఎవరు మేనమావ అయితే ఎవరు ఉన్నారో తన మరదను చూసి ఏ విధంగా తన ప్రేమని చెప్పాలనుకుంటాడో అది మన చక్కని పల్లెటూరి జానపదంగా పాటగా రాయడం జరుగుతుంది. అంటే లిరిక్గా రాద్దాం అనుకుంటున్నాము. అది ఏ విధంగా వస్తుంది ఈరోజు మీతో షేర్ చేసుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. ఇతను మీకు ఆల్రెడీ పరిచయం చేసినటువంటి నా బెస్ట్ ఫ్రెండ్ కృష్ణ దమర్సింగి, లిరిసిస్ట్ గాను మరియు మన ఛానల్ ప్రొడ్యూసర్ గాను ఎప్పుడు మనకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు మన విఘ్నేష్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్కి. ఇతను బెస్ట్ సపోర్ట్ ఇచ్చాడు మన ఛానల్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతనికి థ్యాంక్స్ చెప్పాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ. ఓకే, ఈరోజు స్టార్ట్ చేద్దాం. ముందుగా పట్నం అనుకున్నాం కదా. పట్నం అంటే మన దగ్గరలో చీపురుపల్లిలో మనకి మ్యాక్సిమం అన్ని ఫెసిలిటీస్ అంటే అవైలబుల్గా ఒక 100కి 60% ఫెసిలిటీస్, హాస్పిటల్ ఫెసిలిటీస్ అయినా, ఇంకా ఏవైనా మనకి ఇంటిలో ఇంకేమైనా కావాలన్న ఫెసిలిటీస్ మనకి దగ్గరగా ఉండేది చీపురుపల్లి. ఈ విధంగా ఉంది కాబట్టి చీపురుపల్లిని మనం ఫస్ట్గా ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. దాని మన దగ్గరగా ఉండే ఒక సిటీ లాంటిది, ఒక టౌన్ కాదు సిటీ లాంటిది అనుకోవచ్చు. కాబట్టి మనకు దగ్గరగా ఉండే సిటీ చీపురుపల్లి. కాబట్టి చీపురుపల్లి చిన్నదాన అనే ఒక పదాన్ని తీసుకున్నాము. దాని నుంచి మన పాటకు తగినట్టు ట్యూన్, లిరిక్స్ రాసుకోవడం జరుగుతుంది. అది ఎలా రాశానంటే కృష్ణ, మీరు కూడా వినండి లైవ్లో. మనం అందరం ఒక కమ్యూనికేషన్ లాగా మన ఛానల్ మెంబర్స్ అందరికీ కూడా డిస్కస్ చేయనట్టు లైవ్లోనే చెప్తున్నాం. ఓకే, మరి దీన్ని ఇప్పుడు ఏదైతే మనం ఈ ట్యూన్ ఉంది కదా కృష్ణ, దీన్ని
మనకి ఫాలో కింద వస్తుంది అనమాట. ఒకసారి రికార్డ్ చేసుకుని పెట్టుకో. మనకి సాంగ్ చీపుకలు కాబట్టి దీనికి ప్రాజెక్ట్ నేమ్ పెట్టుకుందాం. సి అని పెట్టుకో. C1 ఫోల్డర్ C1 అని పెట్టుకో. దీన్ని ఫాలో కింద పెట్టుకున్నాం మనం. C1 ఓకేనా? సరే, మరొకసారి వినిపిస్తాను. రికార్డులో కూడా పెట్టేసుకో. ఇది మన పల్లవి. అయితే ఇది ఎలా వస్తుందంటే, నేను రాసుకున్న విధంగా ట్యూన్ చేసుకున్నది ఏమంటే, నేను కొద్దిగా మొబైల్లో రాసుకున్నాను ఒక పల్లవి మరియు చరణం వరకును. దాన్ని నీకు చూపిస్తాను లైవ్లో. చూపించి ఏది బెస్ట్గా ఉందో దాన్ని చేసి తర్వాత మనం చరణాలకు వెళ్ళిపోదాం. ఓకేనా? నీకు చూపిస్తాను. దీన్ని ఎలా రాసుకున్నానంటే, కృష్ణ, చీపురుపల్లి చిన్నదాయి చూసినాదిరో, చూపులతో నా మనసే కోసినాదిరా, దీని ఊపు రూపు చూస్తుంటే మస్తుగుందిరో, బొగ్గ మీద ముద్దు పెడితే భలేగుందిరా. చీపురుపల్లి చిన్నదాయి చూసినాదిరో, చూపులతో నా మనసే కోసినాదిరా, దీని ఊపు రూపు చూస్తుంటే మస్తుగుందిరో, బొగ్గ మీద ముద్దు పెడితే భలేగుందిరా. ఇది మనకి ప్రతి చరణానికి పల్లవ రావాలన్నమాట. అంటే చరణం వచ్చిన తర్వాత పల్లవ కింద రావాలన్నమాట మనకి. ఒకసారి అక్కడ పెట్టుకో, మళ్ళీ ఒకసారి తీసుకుంటాను. పల్లవి కాబట్టి జస్ట్ యాష్ టైప్ పెట్టేసి ఎస్ పెట్టుకో. ఓకేనా? రెడీ? చీపురుపల్లి చిన్నదాయి చూసినాదిరో, చూపులతో నా మనసే, చీపురుపల్లి చిన్నదాయి చూసినాదిరో, చూపులతో నా మనసే కోసినాదిరా, దీని ఊపు రూపు చూస్తుంటే మస్తుగుందిరో, బొగ్గ మీద ముద్దు పెడితే భలేగుందిరా. చీపురుపల్లి చిన్నదాయి చూసినాదిరో, చూపులతో నా మనసే కోసినాదిరా, దీని ఊపు రూపు చూస్తుంటే మస్తుగుందిరో, బొగ్గ మీద ముద్దు పెడితే భలేగుందిరా. ఈ విధంగా వస్తుంది అన్నమాట మనకి ఒక చరణం అండ్ పల్లవి. చిన్నదాయి చూసినాదిరో, ఈ విధంగా ఉంటుంది అన్నమాట మనకి చరణానికి టచింగ్. ఇప్పుడు మనం మధ్యలో దానికి మనం లిరిక్స్ అనేది మనం చేసుకోవాలి. దానికి ఎలా అంటే, కొద్దిగా అమ్మాయి కొద్దిగా అబ్బాయి కంటే సిటీ పిల్ల కదా, మరి కొద్దిగా ఫాస్ట్ ఉంటుంది అనమాట. కాబట్టి కొద్దిగా అమ్మాయి కూడా గయ్యలు టైప్ అనమాట. అందుకని ఏం రాస్తామంటే, పిల్లేమో వెయ్యాలి పారిపోకే వయ్యాలి, పిల్లేమో వెయ్యాలి పారిపోకే వయ్యాలి, ఏం చెప్పను, పిల్లేమో వెయ్యాలి పారిపోకే వయ్యాలి. ఓకేనా? అయిన తర్వాత ఏమొస్తుందంటే, అది కాదు, తను మేప కాబట్టి చూస్తుంది అన్నమాట. తనకేసి చూస్తుంది
అతను ఎదురైనప్పుడు కానీ ఇంకా అతను ఆ పిల్ల సర్కిల్లో అతను ఎప్పుడు కనిపించినా చూస్తూ ఉంటది. మనోడు కూడా చూస్తూ ఉంటాడు, అంటే మాటి మాటికి చూస్తూ ఉంటది అన్నమాట. వెనక తిరిగి చూడడం, వెళ్ళిపోయినప్పుడు నవ్వడం ఇటువంటివి చేస్తూ ఉంటది అన్నమాట. జస్ట్ స్మైల్, స్మైల్ ప్లస్ జస్ట్ స్మైల్ ఇస్తుంది అన్నమాట. ఆ కంటెంట్ ఉండాలి మనకి. అది ఏంటంటే మాటి మాటికి నన్ను చూసేసిందే పిల్ల, నవ్వుతుంది కదా చిరు నవ్వులతో నా మనసే లాగేసింది అంటే బాగుంటా. మత్తు మందు జల్లేసింది పిల్ల, ఈ పిల్ల మత్తు మందు జల్లేసింది, చూసింది మత్తు జల్లేసింది. ఎలా వస్తుంది మనకి ట్యూను? చూపులతో, మాటి మాటికి చూపులతో కాదు, మాటి మాటికి నన్ను చూసేసిందే పిల్ల, చూపులతో నా మనసే లాగేసింది. ఓకేనా? మాటి మాటికి నన్ను చూసేసిందే పిల్ల, చూపులతో నా మనసే లాగేసింది, మత్తు మందు నాపైనే జల్లేసిందే పిల్ల, మత్తు మందు నాపైనే జల్లేసిందే ఉన్న పాటుగా నన్ను ఆపేసింది, నా ఊపిరిని తీసేసింది కదా, ఉన్న పాటుగా ఆపేసింది, ఊపిరిని తీసేసింది, ఉన్న ఊపిరిని తీసేసింది. ఫస్ట్ నుంచి చూద్దాం. మాటి మాటికి నన్ను చూసేసిందే పిల్ల, చూపులతో నా మనసే లాగేసింది. అలా పెడమా. మాటి మాటికి నన్ను చూసేసిందే పిల్ల, మత్తు మందు నాపైనే జల్లేసింది. ఓకే. మాటి మాటికి నన్ను చూసేసిందే పిల్ల, చూపులతో నా మనసే లాగేసింది. మత్తు మందు పెడదాం లేకపోతే. మాటి మాటికి నన్ను చూసేసిందే పిల్ల, మత్తు మందు నాపైనే జల్లేసింది. అలా పెడదాం. మాటి మాటికి నన్ను చూసేసిందే పిల్ల, మత్తు మందు నాపైనే జల్లేసింది. ఓకేనా? అలా పెట్టుకున్నా. అదొకసారి పెట్టుకో, ఒకసారి టైప్ చేసి రాసుకో, చెప్తాను రాసుకో. మాటి మాటికి నన్ను చూసేసింది పిల్ల, మాటి మాటికి నన్ను చూసేసిందే పిల్ల, మత్తు మందు నాపైనే జల్లేసింది. నన్ను చూసేసిందే పిల్ల, నన్ను చూసేసిందే పిల్ల, మత్తు మందు నాపైనే జల్లేసింది, నాపైనే జల్లేసింది, ముందు నాపైన జల్లేసింది. జల్లేసింది కదా. మాట మాటికి నన్ను చూసేసింది, మొత్తం ముందు నాపైన జల్లేసింది. ఓకేనా? లేకపోతే మాటి మాటికి నన్ను చూసేసింది, మొత్తం మంది నాపై జల్లేసింది అయిపోయిందా? నెక్స్ట్ లేకపోతే ఇలా పెడదాం. మాటి మాటికి నన్ను చూసేసిందే పిల్ల, చూపులతో నా మనసే లాగేసింది, మత్తు మందు నాపైనే జల్లేసిందే పిల్ల, ఉన్న కాస్త ఊపిరిని ఆపేసింది. అలా పెట్టుకో సరే, మర్చిపోక మళ్ళీ వస్తుంది. మాటి మాటికి నన్ను చూసేసిందే పిల్ల, చూపులతో నా మనసే లాగేసింది, మత్తు మందు నాపైనే జల్లేసిందే పిల్ల, ఉన్న కాస్త ఊపిరిని ఆపేసింది. చూపులతో నా మనసు లాగేసిందే, మత్తు మందు నాపైనే జల్లేసిందే పిల్ల, ఉన్న కాస్త ఊపిరిని ఆపేసింది. ఈ 2 సెకండ్ లైన్ ఆపేసి థర్డ్ లైన్ చేయు, సెకండ్ లైన్ సెకండ్ లైన్ చేయి, ఆ 2 చేంజ్ చేశారు. జల్లేసింది. ఓకే. ఉన్న కాస్త ఊపిరిని ఆపేసింది, ఉన్న కాస్త ఊపిరిని ఆపేసింది. మాట మాటికి నన్నే చూసేసిందే పిల్ల, చూపులతో నా మనసే లాగేసింది, మొత్తం మందు నా పైన చల్లేసింది, ఉన్న కాస్త ఊపిరిని ఆపేసింది.
దాన్ని ఇక్కడ మూమెంట్ తగ్గట్టుగా బీట్కి తగ్గట్టుగా వస్తుంది అనమాట. మాటి మాటికి నన్నే చూసేసిందే పిల్ల చూపులతో నా మనసే లాగేసింది, మత్తు మందు నాపైనే జల్లేసిందే పిల్ల ఉన్న కాస్త ఊపిరిని ఆపేసింది. ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకేనా? తర్వాత ఇప్పటికి ఒక చరణం అయింది కదా, రెండో చరణం. ఇప్పుడు మళ్ళీ దానికి పల్లవి టచింగ్. ఉన్న కాస్త ఊపిరినే ఆపేసింది, చూడరాదే ఓ గుంట నీ అంట వస్తున్నా నీ అంట, చూడరాదే ఓ గుంట వస్తున్నా నీ అంట, పరువాల నా పంట నీ తోడై ఉంటా అనడానికి, చూడరాదే ఓ గుంట వస్తున్నా నీ అంట, పరువాల నా పంట తోడై నేనే ఉంటా. మళ్ళీ పాలవ టచింగ్ అనమాట. ఒకసారి రాసుకున్నాను, రాసుకొని పాలవ టచింగ్ చెప్తాను. చూడరాదే ఓ గుంట, చూడరాదే మన మామూలుగానికి తగ్గట్టుగానే ఉండాలి కాబట్టి అంతా మన మామూలుగానికి తగ్గట్టుగా రాసుకున్నాను. వస్తున్నా నీ అంట, ఇక్కడ రాసు వస్తున్నా నీ అంట. మళ్ళీ ఇక్కడ కింద 2 లైన్ రావాలి, అంటే ఇదొక లైన్ రావాలి, ఇదొక లైన్, ఈ 2 టచింగ్ రావాలి, ఆ 2 టచింగ్ రావాలి అన్నమాట. నీ అంట. మళ్ళీ ఇప్పుడు కింద సెకండ్ లైన్కి వచ్చేసరికి పరువాల నా పంట తోడై నేనే ఉంటా, నా పంట తోడై నేనే ఉంటా, తోడై నేనే ఉంటా, నీ తోడై నీ ఉంటా. ఒకసారి చూడరాదే ఓ గుంట వస్తున్నా నీ అంట, పరువాల నా పంట నీ తోడై నేను ఉంటా, నీ తోడై నేనుంటా. అలా రాయిపోయి నీ తోడై నేనుంటా. అప్పుడు చూద్దాం, అది కూడా దాన్ని కూడా బ్రాకెట్లో వదిలే. అప్పుడు అంటే మనం సాంగ్ టచింగ్ తీసుకోవడానికి ఎంత బాగుంటుందో, ఏది వీలైతే తీసుకోవడానికి ఏది వీలవుతుందో దాన్ని తీసుకుంటాం అప్పుడు మూమెంట్ బట్టి. ఓకేనా? ఇప్పుడు దీనికి పల్లవి యాడ్ చేసేస్తాను. పల్లవి యాడ్ చేసి సింగిల్ లైన్ పెట్టు అంటే 1 టైం వస్తుంది అన్నమాట పల్లవి. ఇప్పుడు టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడ చేద్దాం కదా, ఇప్పుడు వాడుతుంది. చిగురు పల్లె చిన్నదాయి చూసినాదిరో, చూపులతో నా మనసే కోసినాదిరా. అంతేనా? ఫస్ట్ లైన్ అంతే కదా. చిగురు పల్లె చిన్నదాయి చూసినాదిరో, చూపులతో నా మనసే కోసినాదిరా, దీని ఊపు రూపు చూస్తుంటే మస్తు గుందిరో, బొగ్గ మీద ముద్దు పెడితే భలే గుందిరా. చీపురు పల్లె చిన్నదాయి చూసినాదిరో, చూపులతో నా మనసే కోసినాదిరా, దీని ఊపు రూపు చూస్తుంటే మస్తు గుందిరో, బొగ్గ మీద ముద్దు పెడితే భలే గుందిరా. చూడరాదే ఓ గుంట వస్తున్నా నీ అంట, పరువాల నా పంట నీ తోడై నేనుంటా. చూడరాదే ఓ గుంట వస్తున్నా నీ అంట, పరువాల నా పంట నీ తోడై నేనుంటా. బాగుంది కదా? ఇప్పుడు దీని టచింగ్ రావాలి, ఏదే మళ్ళీ అదే రావాలి. ఎలాగ పట్టుకుంటా? చూడరాదే ఓ గుంట వస్తున్నా నీ అంట, పరువాల నా పంట తోడే నీతో, చూడరాదే ఓ గుంట వస్తున్నా నీ అంట, పరువాల నా పంట నీ తోడైనే ఉంటా. చిగురు పల్లె చిన్నదాయి చూసినాదిరో, చూపులతో నా మనసే కోసినాదిరా, దీని ఊపు రూపు చూస్తుంటే మస్తు గుందిరో, బొగ్గ మీద ముద్దు పెడితే భలే గుందిరా. అలా వస్తుంది అన్నమాట చరణం 1. ఇప్పుడు చరణం 2కి వెళ్ళిపోతాం. ఓకేనా? దీన్ని ఫిక్స్ చేసి చెప్తాను. రికార్డ్ పెట్టుకో, తర్వాత ఆన్ చేసుకుంటూ రికార్డ్లో పెట్టేసి రెడీ ఉంచాను. సరే, ఇప్పుడు సెకండ్ ఛానల్కి వెళ్ళిపోదాం. సెకండ్ ఛానల్కి వెళ్ళిపోతే ఇప్పుడు తను చూడడం, ఇతను చూడడం జస్ట్ ఏమైందంటే జస్ట్ స్టార్టింగ్ వాళ్ళ ప్రేమకి ఒక ఇంట్రడక్షన్ లా అయింది. అంటే జస్ట్ తర్వాత ఆ అమ్మాయి ఎలా ఉందనేదాన్ని ఇతను వర్ణిస్తాడు అనమాట. తర్వాత ఛానల్కి వచ్చేసరికి తన మరకలు ఎలా ఉంది వర్ణిస్తాడు అందాన్ని. ఈ ఛానల్కి వచ్చేసరికి, ఏది మన రెండో ఛానల్కి వచ్చేసరికి
పోల్చడం వేరే వస్తువుతో అవ్వచ్చు, అంటే చందనంతో పోల్చవచ్చు, ఇంకా నక్షత్రాలు, ఇంకా సెలవు దేనితో పోల్చి చెప్పడం అనేది రెండో చరణం యొక్క ఒక థీమ్ అన్నమాట. దాన్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. కొద్దిగా మన మాటలకు తగ్గట్టు, కొద్దిగా మన ఉత్తరాంధ్రకు తగ్గట్టు కొద్దిగా నాటుగా కూడా ఉండాలన్నమాట. అది దానికి చరణం ముందు ఫస్ట్గా రాసుకున్న చరణం ఇది. అదంతా కాకుండా ఇది ఇలా ఉండాలి. ఇప్పుడు మనం అనుకున్న చరణం కంటే దీని ముందుగా రాసుకున్నాం అనమాట. దీని మీద బేస్ అయ్యి అది రాయాల్సి వచ్చింది అన్నమాట. ఫస్ట్ అది చెప్తాను. మనది ఫస్ట్ అది కదా ముందే పల్లవికి వచ్చేసరికి దానికి ఎలా అంటే, రంబలాగా కన్ను కొట్టి రమ్మన్నదే పిల్ల ముందుకొచ్చి చెయ్యి పట్టి బావన్నది. అంటే బావవుతాడు కదా, మేనబావ అంటే మేనత్త కొడుకు అంతే. అందుకే బావని అంటారన్నమాట. అంటే ఇతను వర్ణిస్తుంటాడు ఒక పక్క నుంచి, అమ్మాయి కూడా ఇతని పక్క నుంచి ప్రపోజల్ వెళ్తుంటుంది, ఆ అమ్మాయి సైడ్ నుంచి కూడా ఒక చెప్పినట్టు రెండు ఉంటాయి అన్నమాట. ఈ మెసేజ్ ఈ చరణంకి వచ్చేసరికి ఆ విధంగా అన్నమాట. రంబలాగా కన్ను కొట్టి రమ్మన్నదే పిల్ల ముందుకొచ్చి చెయ్యి పట్టి బావన్నది. ఈ విధంగా వస్తున్నాడు. అయితే ఒకసారి రికార్డు చెప్తాను. ఫస్ట్ ఏమన్నా రంబలాగా కన్ను కొట్టి రమ్మన్నది, ముందుకొచ్చి చెయ్యి పట్టి బావ అన్నది. తర్వాత ముద్దు ముద్దు మాటలతో ముద్దుకున్నది పిల్ల, నిన్ను చూస్తే మనసు లాగుతున్నది. మనసు లాగుతున్నది వాడేసింది కాబట్టి మనసు ఆగనన్నది. లాగనన్నది కాదు, ఆగనన్నది అని పెడతాం. ఓకేనా? ఒకసారి ఈ 4 లైన్స్ రికార్డ్ పెట్టుకోవచ్చు. ముందు రికార్డ్ పెట్టుకో, మన ఫ్లో కరెక్ట్గా ఉంటుంది. టచింగ్. రంబలాగా కన్ను కొట్టి రమ్మన్నది పిల్ల ముందుకొచ్చి చెయ్యి పట్టి బావన్నది. ముద్దు ముద్దు మాటలతో ముద్దుకున్నదే పిల్ల, నేను చూస్తే నా మనసే లాగనన్నది. లాగనన్నది కాదు, ఆగనన్నది కదా. ఓకే, మళ్ళీ. రంబలాగా కన్ను కొట్టి రమ్మన్నదే పిల్ల ముందుకొచ్చి చెయ్యి పట్టి బావన్నది. ముద్దు ముద్దు మాటలతో ముద్దుకున్నదే పిల్ల, నిన్ను చూస్తే నా మనసే ఆగనన్నది. పల్లె చిన్నదాయి చూసినాదిరో, చూపులతో నా మనసే కోసినాదిరా. దీని ఊపు రూపు చూస్తుంటే మస్తుకుందిరో, బొగ్గ మీద ముద్దు పెడితే భలేకుందిరా. అలాగనమాట. ఖాళీ సెంటెన్స్ ఉండిపోయింది కదా. ఏది రంబలాగా కన్ను కొట్టి రమ్మన్నదే, ముందుకొచ్చి చెయ్యి పట్టి బావన్నది, ముద్దు ముద్దు మాటలతో ముద్దుకున్నదే పిల్ల, నేను చూస్తే నా మనసే ఆగనన్నది. తర్వాత మనకి అడిగే ఏముంటుంది దానికి, ఏం రాస్తాం అక్కడ, ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ట్యూన్స్ అండ్ లిరిక్స్. ఈ లిరిక్స్ని ట్యూన్స్ని కొద్దిగా డెవలప్ చేసి త్వరలోనే మీ ముందుకు ఇటువంటి చక్కని జానపదంతో మీ ముందుకి స్టూడియో వెర్షన్ అయితే స్టూడియో వెర్షన్, లేదా వీలైతే కవర్ సాంగ్తోనే మన ఛానల్లో అయినటువంటిది విఘ్నేష్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో త్వరలోనే మీకు ఈ సాంగ్ని రిలీజ్ చేయబోతున్నాం. కాబట్టి ఇదివరకు ఈ వచ్చిన సాంగ్స్ అన్నింటినీ ఏ విధంగా మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి ఎలాగైతే ప్రోత్సహించారో, మేము మీ అభిమానం, మీ ఆదరణ అయితే ఏ విధంగా చూపించారో, మేము చేసే వీడియోస్ కానీ సాంగ్స్ కానీ ప్రతి వాటిని కూడా ఇదే విధంగా మీరు మేము చేసే ప్రయత్నానికి, కష్టానికి ఈ విధంగా మీ ప్రోత్సాహం అందిస్తారని కోరుకుంటూ మీ సత్య సంగం రెడ్డి, అలాగే మా బెస్ట్ ఫ్రెండ్ కృష్ణ దమర్ సింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.